భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ ఆనందపురం పార్టీ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లుగా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను తెలిపారు. ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన అనగా సోమవారం ఉదయం 10 గంటలకు జీఎంసీ గాంధీ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ 2 సంవత్సరాల కాలం సుమారుగా ఈ 18-19 నెలల కాలంగా ఏం చేసిందో ప్రభుత్వం మాత్రం సక్సెస్ఫుల్ గా ప్రతి నెల 15,000 కోట్ల రూపాయలు 10 నుంచి 15,000 కోట్లు అప్పు చేస్తుంది. శుభ్రంగా ముందు పనులు జరుగుతున్నాయంటే అది వైఎస్ఆర్ పార్టీ ఎందుకు చెప్తున్నామంటే ఏదైనా పని పట్టుకుంటే ఆ పని నెరవేర్చాలి. పని కార్యక్రమం పార్టీలు కూడా కలుపుకొని, ఎందుకంటే సామాజిక దృక్పథంతో చేస్తున్న కార్యక్రమం ఏదో రాజకీయ కోణంతోనో ఏదో ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్న ఆలోచన కాకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయం ఇప్పటికే ప్రజలు అన్యోన్య స్పందన వచ్చింది, అన్ని వర్గాల్లో స్పందన వచ్చింది, అన్ని వర్గాల్లో కూడా ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందాక సోదరులు చెప్పారు, ఈ ప్రభుత్వం మన 10 రోజులు పోతే 2 సంవత్సరాలు ఏర్పడబోతుంది. ఈ 2 సంవత్సరాల్లో చూస్తే ఈ ప్రభుత్వంలో